వాకిళ్లు. విజయనగరం పట్టణంలో గల స్థానిక ఎన్సీఎస్ రోడ్ లో ఉన్న క్వీన్స్ ఎన్ఐ ఆసుపత్రిలో ఉచిత న్యూరో చెకప్ చికిత్స నిర్వహిస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ రమేష్ తెలియజేశారు. అధునాతనమైన వైద్య పరికరాలతో 24 గంటలు ల్యాబొరేటరీ వైద్య సదుపాయం అందించే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉచిత న్యూరో చెకప్ నిర్వహిస్తున్నామని, దీర్ఘకాలికంగా బీపీ షుగర్ ఉన్న వ్యక్తులు అనుకోకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ చెకప్ అనేది ఎంతో అవసరమని, దీనిని అందరూ వినియోగించుకోవాలని హాస్పిటల్ డైరెక్టర్ రమేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. విజయనగర పుర ప్రజలకు ఇదొక అవకాశం అండి. స్థానిక క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రేపు న్యూరో మెగా క్యాంప్ జరుపుతున్నాం. అసలు ఈ న్యూరో క్యాంప్ వెనుక రీజన్ ఏంటంటే, లాస్ట్ 1 yearలో మేము చూస్తే చాలామందికి స్ట్రోక్ కేసెస్ వస్తున్నాయి. ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అని అనలైజ్ చేస్తే, దీర్ఘకాలంగా బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నందువలన మేమేం చేస్తున్నామంటే, మా పేషెంట్స్ కాకుండా విజయనగరంలో ఎవరైనా బీపీటీ షుగర్తో దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటే వీళ్ళందరికీ కూడా రేపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ముందు నుంచే మనం గ్రహించగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే పరిణామాలన్నీ కూడా లైక్ పెరాలసిస్, దీర్ఘకాలం పక్షవాతం వచ్చి మంచం మీద నుంచి కదలేని పరిస్థితి రావటం వల్ల వాళ్ళ ఇంటికిలో మెయిన్ అర్నింగ్ పర్సన్ కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముందే గ్రహించి ఇవాళ ఈ క్యాంప్కి సంకల్పం పలికాము. మీరు చూస్తే ఆధునిక వైద్యం అందించడంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ గత 8 ఏళ్ళుగా ప్రతి విషయంలోనూ ముందడుగా ఉంది. అందుకే ఈ విషయంలో కూడా న్యూరో గురించి ఈ రోజుల్లో చాలామంది వైజాగ్ వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి పరిణామంలో మేము న్యూరో ఫిజిషియన్ కంప్లీట్గా ఫుల్ టైం మా హాస్పిటల్లో లభించడం, అవైలబిలిటీ చేయటం, ఫుల్ టైం న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జన్ ఉండే ఏకైక హాస్పిటల్ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్. కాబట్టి ఈ అవకాశాన్ని పుర ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి రేపు ఈ ఫ్రీ క్యాంప్లో పాల్గొని మీ టెస్టులన్నీ కూడా 30% రాయితీలో చేస్తున్నాము. దీనివల్ల మీకు అవేర్నెస్ క్రియేట్ అయ్యి ముందుగానే ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి నివారించడానికి ఉపయోగపడుతుందని ఈ క్యాంపు అనుకుంటున్నాము. మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.